చేస్తారా అని అడుగుతున్నా. మీరు ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు ఒంటరిగా రాలేదు, మేమంతా కలిసి వస్తున్నాం, ఆయన ఏదో ఒంటరిగా వస్తాడని. ఆయన వచ్చేది శవాలతో వస్తాడు, నేను వచ్చేది నాయకులతో వస్తాను. ఆయన చేసే శవ రాజకీయాలు చేస్తాడు, నేను చేసేది ప్రజా రాజకీయాలు చేస్తాను, పేదవాడి రాజకీయాలు చేస్తాను. మీరు చూస్తే ఇక్కడే ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. అమర్నాథ్ గౌడ్ ఈ నియోజకవర్గం అక్కను వేధిస్తున్నారని, ఇది తప్పని ఇంట్లో చెప్పడమే కాకుండా ఎప్పటికప్పుడు ఆ విషయంలో అక్క కోసం ప్రయత్నం చేశాడు. ఆయన చేసింది ఇంట్లో చెప్పి ఇంట్లో వాళ్ళని జాగ్రత్త చేశాడు. ఆ నేరానికి ఆ కుర్రవాడిని సజీవ దహనం చేసి కాల్చేశారు. ముఖ్యమంత్రికి సిగ్గుంటే నేరుగా గ్రామానికి వచ్చి దోషుల్ని శిక్షించుండాల్సింది. చేశాడమ్మా నేను అడుగుతున్నా. అంటే ఆ అమ్మాయి ఇప్పుడు కూడా బాధపడతా ఉంది, ఇప్పుడు కూడా నన్ను వేధిస్తున్నారని. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, తెలుగుదేశం పార్టీ హయాంలో ఎవడైనా సరే ఎక్కడైనా సరే ఇలాంటి అక్రమాలు ఇలాంటి తప్పుడు పనులు చేస్తే అదే చివరి రోజు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అంత కఠినంగా ఉన్నా, అవునా కాదా అని అడుగుతున్నా. చంపిన వాళ్ళు ఊర్లో తిరుగుతూ బాధితుల్ని బెదిరించే పరిస్థితి వచ్చారు. ఈ రోజే చూశాను చీరాల నియోజకవర్గంలో ఇరుపరపాలెంలో. ఈరోజు చూస్తే ట్రాక్టర్లో ఇసుకలో ఒక శవం. మొన్నే మీరు చూశారు ఒక ఎమ్మెల్సీ ఒక ఎస్సీని చంపి డోర్ డెలివరీ ఇచ్చే పరిస్థితి వచ్చాడు. నేను ఈ విషయాలన్నీ చూసిన తర్వాత ఎన్నికల ముందు మీకు ఒక మాట చెప్పాను, మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోండి. ఆ రోజు నేను చెప్పింది ఒక్క ఛాన్స్ వాళ్ళని నమ్మద్దండి, మిమ్మల్ని దోచేస్తాడని చెప్పానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. తల మీద చెయ్యి పెడతాడు, బుగ్గలు నిమర్తారు, ముద్దులు పెడతారు, మోసపోవద్దని చెప్పానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడేమైంది? గుద్దులే గుద్దులు, పిడిగుద్దులు. అంటే ఇంకో పక్క ఒక్కసారి మీరు చూడండి, ఎవరైనా కరెంటు తీగలు పట్టుకుంటారా ఒక్కసారని మోసపోవద్దని చెప్పాను. అయినా కూడా నేను చెప్పింది నా కోసరం కాదు. నేను అప్పటికే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిని, మళ్ళీ వస్తే ముఖ్యమంత్రి పదవిని బాధ్యతగా తీసుకునే మేము, వాళ్ళు మాత్రం పదవిని వ్యాపారంగా చేసుకుని డబ్బులు సంపాదించుకునే వాళ్ళు. నేను ఆ రోజు ఆ మాట కూడా చెప్పాను. ఇంకో పక్క జగన్ వస్తే పోలవరం పూర్తి కాదు, 72% పూర్తి అయిపోయింది. మీ కృష్ణా డెల్టాకి ఆ రోజు పట్టెసీమ పూర్తి చేసి నీళ్లు తీసుకొచ్చిన పార్టీ. ఈ రాష్ట్రం సస్యశ్యామలం కావాలంటే తెలుగుదేశం ఉంటే 1 సంవత్సరంలో పోలవరం పూర్తవుతుందని నేను చెప్పాను. పోలవరాన్ని పాడు చేస్తానని చెప్పాను. ఆ రోజు మీరు వినలేదు. ఈరోజు పోలవరం ఏమైందో ఒక్కసారి మీరు ఆలోచించండి. పోలవరాన్ని గోదావరిలో కలిపేశాడు. రాబోయే రోజుల్లో పూర్తవుతున్న నమ్మకం లేదు. అది ఆనాటి పరిస్థితి, ఈరోజు పరిస్థితి. నేను ఇంకొక మాట కూడా చెప్పాను, సహజ వనరులన్నీ దోచేస్తాడు, ఇసుక బకాసురులు వస్తారు, మీరు నష్టపోతారని చెప్పాను. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇసుక అంతా కూడా ఏం చేస్తున్నారు, భూగర్భ ఖనిజ సంపద ఏమైందో మీరే చూశారు. ఇంకో పక్క అమరావతిని చెడబెడతాడు, అమరావతిని నాశనం చేస్తాడని ఆ రోజు చెప్పాను. ఈరోజు చూశారా లేదా? అమరావతి కూడా పూర్తిగా విధ్వంసం అయిపోయింది.